హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ముఖ్యంగా సాంగ్స్కి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చాలా మందిని ఇన్స్పైర్ చేసేటువంటి డైలాగ్స్ కావచ్చు, లేదా ఒక పాటలకి సంబంధించి లిరిక్స్ కావచ్చు. ఎప్పుడో లేలే అనేటువంటి సాంగ్ నుంచి మొదలు పెడితే నిన్న వచ్చినటువంటి ఎత్తరా కాలరెత్తరా అనేటువంటి సాంగ్ వరకు కూడా ఏదో ఒక రకంగా ఈ సమాజం గురించి, ఈ దేశభక్తి గురించి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఆయన తెలియజేస్తూనే ఏదో ఒక రకంగా దేశభక్తిని నింపుతూనే చాలా సాంగ్స్ వస్తూ ఉంటాయి. నిన్న కూడా ఎత్తరా కాలరెత్తరా అనేటువంటి సాంగ్కి సంబంధించి ఆ నిజంగా ఆ లిరిక్స్ చూస్తుంటే అసలు ఎంత అద్భుతంగా అనిపించినాయి అంటే, మొన్నటికి మొన్న ఒక సాంగ్ చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక సాంగ్ కూడా ఇలాగే. అంటే దేశభక్తి మనలో ఎంత ముఖ్యమో, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండటం ఎంత ముఖ్యమో ఈ దేశానికి సంబంధించి ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో, ముఖ్యంగా మిగతా దేశాలు ఎలా కొట్టుకుంటున్నాయో మన దేశం ఎంత బలంగా, ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం అనేది చాలా మందికి అవసరం అనేటువంటి ఉద్దేశం అనిపించింది. ఏదేమైనా ఇది ఇప్పటి నుంచే కాదు, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అప్పటి నుంచి చూసుకుంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక సామాజిక స్పృహతో ఉండేటువంటి సాంగ్స్ని ఎప్పుడు వినిపిస్తూనే ఉంటారు. అది డైలాగ్ రూపంలో కావచ్చు, సాంగ్ రూపంలో కావచ్చు, కొన్ని సీన్స్ రూపంలో కావచ్చు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి అలాగే అనిపించింది. నిజంగా సినిమాకి ఈ సాంగ్ అయితే మాత్రం హైలైట్ అనే చెప్పాలి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో అంతమంది జనంతో పవన్ కళ్యాణ్ గారు వేసేటువంటి చిన్న చిన్న స్టెప్సే కానీ థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయమేమో అనిపించింది. ఎందుకంటే అంతమంది జనాన్ని చూసి ఈవెన్ హరిశంకర్ గారు కూడా చెప్తున్నారు, ఏంటి నేను ఇప్పుడు ఇంతమంది ముందు డాన్స్ చేయాలా అంటే, అవును సార్ చేయాలి సార్, ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ అంత భయంకరమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు, దానికోసం ఇంతమంది కావాల్సి వచ్చింది అని చెప్తే, సరే అయితే దా కుమ్మేద్దాం అని చెప్పి ఆయన రిహార్సల్స్ చేసేటప్పుడే అంతమంది జనం అంతా కూడా ఒకటే విజిల్స్ అంట, ఒకటే క్లాప్స్ అట. ఇంకా అలాంటిది సీన్ అయిపోయిన తర్వాత, సినిమా ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు ఒక్కొక్కళ్ళు అయితే గూస్ బంప్స్ వచ్చాయట పవన్ కళ్యాణ్ గారి ఆ సాంగ్కి, ఏది సెట్లోనే. అలాంటి థియేటర్లో పడితే విత్ అంత ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్ మధ్యలో ఆ ఏలలు, కేకలు, పేపర్లు, ఈ రేంజ్లో థియేటర్లో దిగిన తర్వాత ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ గారు అలా దిగితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. చాలా క్యూట్గా అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. మంచి చబ్బిగా బుగ్గలై వచ్చాయి, చాలా మంచి గ్లో వచ్చింది. ఎందుకో కానీ గత సినిమాల ఆఖరికి ఓజీ కన్నా కూడా అక్కడ ఎందుకో ఒక వింటేజ్ లుక్కి వెళ్ళారు, కానీ ఇక్కడికి వచ్చే ఒక క్లాస్ లుక్, ఒక పోలీస్ టచ్ ఇచ్చి చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారికి కనిపించారనిపించింది. ఏదేమైనా సరే మరికొద్ది రోజుల్లో ఇంకేముంది, ఇంకొక వారం రోజులే సినిమా థియేటర్లోకి రావడానికి. ఆ రోజు ఇంకా దద్దరిల్లిపోవడం అంటే ఏంటో మరోసారి మనం చూస్తాం.